పుష్పలత గారు పాడవలసిందిగా కోరుతున్నాను. జై బాబా అండి. జై బాబా అండి. జై బాబా. అందరికీ జై మెహర్ బాబా. అవతార్ మెహర్ బాబా की जय। नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। अपार दिव्य कृपा सागर सकल चराचर जगदोद्धार। अपार दिव्य कृपा सागर सकल चराचर जगदोद्धार। नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। జోహారులివే శ్రీ మెహరు బాబా మహిని జనించిన మానవ రూప। జోహారులివే శ్రీ మెహరు బాబా మహిని జనించిన మానవ రూప। ఇహ పరా జీవన ఇహ పరా జీవన భవ భయ భంజన పరమ పావన। నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా। ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా। అజ్ఞానాంధతనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి। అజ్ఞానాంధతనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి। హరిషడ్వర్గములంతరింపగా హరిషడ్వర్గములంతరింపగా అవ్యయ మోక్షం అనుగ్రహింపుము। నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా। ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా। అవతార్ మెహర్ బాబా की జై। అందరికి జై బాబా. జై బాబా అండి. శ్రీనివాస్ గారు, జ్యోతి గారు, ఉమాక్క జై బాబా. జై బాబా అండి. చక్కటి ప్రార్థనా గీతంతో ఈరోజు సమావేశాన్ని ఆరంభం చేశారు. మీకు అనేక అనేక ధన్యవాదాలు. ఇప్పుడు బాలరాజు గారు మై విష్ చదువుతారమ్మా. జై బాబా అండి. జై బాబా. మీరు నెక్స్ట్ నేను చదువుతాను తర్వాత. అలాగేనండి. బాలరాజు గారు. అవతార్ మెహర్ బాబా की జై। నా వాంఛితము 24/5/1958 మెర్టిల్ బీచ్, అమెరికాలో. ప్రేమికుడు తన ప్రియతముని వాంఛితమును నెరవేర్చవలెను. నా ప్రేమికులకు నా వాంఛితమును ఈ దిగువ వివరించుము. నీ బాధ్యతల నుండి నీవు తప్పించుకోవద్దు. నీ ప్రాపంచిక విధులను విశ్వాసపూర్వకంగా నిర్వర్తించుము. కానీ ఇది అంతయును బాబాదే అని నిరంతరం భావమును మనస్సునందుంచుకొనవలెను. నీవు సంతోషముగా ఉన్నప్పుడు బాబా నన్ను సంతోషింపగోరుచున్నారు అని తలంపుము. నీవు బాధపడుతున్నప్పుడు బాబా నన్ను బాధపడగోరుచున్నారని తలంచుము. ఎట్టి పరిస్థితిలోనైనాను బాబా నన్ను ఈ పరిస్థితిలో ఉంచెను అని మనఃపూర్వకంగా మరియు నిష్కపటంగా తలంచుము. బాబా ప్రతి ఒక్కరిలోనూ ఉన్నారనే అవగాహనతో పరులకు సహాయము మరియు సేవలందించుటకు ప్రయత్నించుము. ఎవరైతే తమ అవసాన కాలమందు గడియందు నా నామమును స్మరింతురో వారు నన్ను చేరుకొందురని నేను నా దివ్యాధికారంతో తెలుపుచున్నాను. అందుచే నీ ఆఖరి క్షణమునందు నన్ను స్మరించుట మరువవద్దు. నీవు ఇప్పటి నుండి నన్ను జ్ఞప్తి అందించుకున్నచో మృత్యువాసనమైనప్పుడు నన్ను స్మరించుటకు నీకు దుర్లభం.
ఇప్పటి నుంచి జ్ఞప్తి అందించుకొనుట మొదలు పెట్టనిచో మృత్యువాసనమైనప్పుడు నన్ను స్మరించుటకు నీకు దుర్లభమగును. ఈ క్షణము నుండి నీవు ఈ అభ్యాసమును ప్రారంభించవలెను. ప్రతి దినము నా నామమును ఒక్కసారి నన్ను స్మరించిన నీ అంత్య గడియలందు నన్ను స్మరించుట మరొకము. అవతార్ మేయర్ బాబాకి జై. జై బాబా అండి బాలరాజు గారు. బాబా ఆయన యొక్క వాంఛితాన్ని చెప్పి మనం మరీ గుర్తు పెట్టుకునేటట్టు మీరు చదివారు. మీకు అనేక ధన్యవాదాలు. ఇప్పుడు శ్రీనివాసరావు గారిని బుక్ రీడింగ్ చేయవలసిందిగా కోరుతున్నాను. జై బాబా అండి. శ్రీనివాసరావు గారు. జై బాబా అండి. శ్రీనివాసరావు గారు అన్మ్యూట్ అవటం లేదు నాకు. జై బాబా. నేను విశ్వ సందేశం చదువుతానండి. చదవండి. నేను బోధించుటకు రాలేదు, మేల్కొల్పడానికే వచ్చానని అందువలన అర్థం చేసుకోండి. నేను ఎలాంటి నియమాలు విధించడం లేదు. అనంతమైన కాలంలో నేను ఇప్పటిదాకా ఎన్నో నీతి సూత్రాలు, ధర్మ సిద్ధాంతాలు విధించి ఉన్నాను. కానీ మానవ జాతి వాటన్నిటిని నిర్లక్ష్యం చేసింది. భగవంతుని ఆదేశాల ప్రకారం జీవించలేని మానవుడి అసమర్థత వలన అవతార పురుషుని బోధనలు అపహాస్యానికి గురి అవుతున్నాయి. అతను బోధించిన దయను ఆచరణలో పెట్టే బదులు అతని పేరు మీద మనిషి మత యుద్ధాలు చేశారు. అతని ఆదేశాలలో ఉన్న వినమ్రతను, పవిత్రతను, సత్యాన్ని జీవితంలో ఆచరించే బదులు మనిషి ద్వేషానికి, లోభానికి, హింసకు లొంగిపోయాడు. గతంలో భగవంతుడు నేను నిర్దేశించిన ధర్మం నిబంధనలను, నీతి సూత్రాలను మనిషి పెడచెవున పెట్టుట వల్ల ఈ ప్రస్తుత అవతారంలో నేను మౌనము పాటిస్తున్నాను. ఇది వరకు మీరు ఆదేశాల కొరకు అడిగారు, కావలసినవన్నీ తీసుకున్నారు. ఇప్పుడు వాటిని అనుసరించి జీవించవలసిన సమయం ఆసన్నమైంది. భగవంతునికి దగ్గరగా, ఇంకా మరింత దగ్గరకు కావాలంటే నేను నాది, నా యొక్క అనే వాటి నుండి ఇంకా దూరంగా జరగాలి. నీవు నీ స్వార్థాన్ని తప్ప దేనిని వదులుకోవాల్సిన పని లేదు. అది ఎంతో సులభమైనదే, అయినా దాదాపు అసాధ్యమైనదిగా కనిపిస్తుంది. పరిమితమైన నీ అహంకారాన్ని పరిత్యజించడం నా కృప వలన నీకు సాధ్యమవుతుంది. ఆ కృపను ప్రసరింపజేయడానికే నేను వచ్చాను. నేను మళ్ళీ చెబుతున్నాను, ఎలాంటి ధర్మ సిద్ధాంతాలను విధించడం లేదు. నేను ఏ సత్య ప్రవాహాన్ని అందించడానికి వచ్చానో దానిని విడుదల చేసినప్పుడు మనుషుల దైనందిక జీవితాల ధర్మబద్ధం అవుతాయి. దైనందిన జీవితాలు ధర్మబద్ధం అవుతాయి. నేను ఇప్పటిదాకా మాట్లాడని మాటలు వాటిలో ప్రాణం పోసుకుంటాయి. మనిషి యొక్క అజ్ఞానపు తెర వలననే నేను అతనికి కనిపించకుండా మరుగుపడి ఉన్నాను. నా యొక్క దివ్య తేజాన్ని కొద్ది మందికి మాత్రమే వ్యక్తపరుస్తాను. ఇప్పటి నా అవతార రూపము ఈ కాలచక్ర గమనంలో చివరి ఆవిర్భావం. అందువలన నా వ్యక్త రూపము అత్యంత విశిష్టమైనదిగా ఉంటుంది. నేను మౌనాన్ని విడిచినప్పుడు నా ప్రేమ యొక్క ప్రవాహము విశ్వవ్యాప్తంగా ఉంటుంది. సృష్టిలో ఉన్న ప్రతి ప్రాణి దానిని తెలుసుకుంటుంది, అనుభవిస్తుంది, గ్రహిస్తుంది. ప్రతి వ్యక్తి తన బంధనం నుండి తానుగా తనదైన పద్ధతిలో స్వేచ్ఛను పొందేట్లా అది దోహదం చేస్తుంది. మిమ్మలను మీరు ప్రేమించే దానికంటే మిమ్మల్ని ఎక్కువగా ప్రేమించే దివ్య ప్రియతముడిని నేను. మీ యొక్క సత్యస్వరూపాన్ని మీ ఎంతట మీరే తెలుసుకునేటట్లుగా చేయడానికే నా మౌన విరమణ సహాయపడుతుంది. ఈ మొత్తం ప్రపంచం గందరగోళము, అరాచకత్వము అనివార్యమైనటువంటి దానికి ఎవరు నిందారులు కాదు. ఇది వరకు ఏం జరగాలో అది జరిగిపోయింది. ఇక ముందు ఏది జరగవలసి ఉన్నదో అది జరిగి తీరుతుంది. మీ మధ్యలోకి నేను రావడం పూర్వం కానీ ఎప్పుడు కానీ వేరే మార్గం లేదు. నేను రావాల్సి ఉన్నది, వచ్చాను. నేనే సనాతన పురుషుడను.
అవతార్ మెహర్ బాబా की जय। జై బాబా అండి బాలరాజు గారు. చక్కటి బాబా చెప్పిన ఇవి తన ఫైనల్ డిక్లరేషన్ లో చెప్పింది కూడా మీరు చెప్పారు, చదివారు. మీకు చాలా చాలా ధన్యవాదాలు. ఇప్పుడు శ్రీనివాసరావు గారు మీరు బుక్ రీడింగ్ చేస్తారా? జై బాబా. జై బాబా అండి మేడం. ఇప్పుడు చెప్పండి. జై బాబా అండి మేడం. ఇప్పుడు పన్నగేశ్వరరావు గారు చేస్తారండి. ఒక్క నిమిషం అమ్మా. అలాగే. జై బాబా. జై బాబా. జై బాబా అండి, అందరికి జై బాబా. హలో, జై బాబా అండి. జై బాబా. మీరు చేయండి బుక్ రీడింగ్ అంటే ఇది ఎస్టంపో స్పీచే. నేను బుక్ రీడింగ్ కానీ లేదు, మామూలుగా 10 నిమిషాలు చెప్తాను. అలాగేనండి, తప్పకుండా. జై బాబా. ఓకే, జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికి జై బాబా అండి. ఈరోజు మన దివ్య ప్రియతని కృపా కటాక్షంతో ఈ అవకాశం నాకు దొరికింది. ఇప్పుడు శ్రీనివాసరావు గారు సడన్ గా వచ్చి మీరు మాట్లాడమని చెప్పారు. బాబా నా చేత ఏం పలికిస్తే అది పలుకుతాను. అవతార్ మెహర్ బాబాకి జై. మానవుడుగా పరిపూర్ణుడు కాదు, భగవంతుడిగా పరిపూర్ణుడు కాదు, దైవ మానవుడు పరిపూర్ణుడు. ఆ పరిపూర్ణత్వం తోటే మన దగ్గరికి వస్తాడు. కాబట్టి 2 చైతన్యాలు ఏకకాలంలో ఆయనకు ఉంటాయి. కాబట్టి మనకి పరిపూర్ణమైన మనసు ఉంది. ఈ మనసుతోటి పరిపూర్ణమైన చైతన్యం ఉంది, మానవ చైతన్యం. ఈ చైతన్యం భగవత్ చైతన్యంగా మారడం కోసం ఆయన మనకు సహకరించడానికి అవతారుడిగా, దైవ మానవుడిగా మన మధ్య వస్తాడు. అవతార పురుషుడు కూడాను. అయితే మనం ఈ విషయాన్ని గ్రహించడానికే కొన్ని లక్షల జన్మలు పట్టేస్తుంది. ఎందుకని మనం ఆ ధ్యాసలో జీవించట్లేదు, కేవలం ఈ ప్రాపంచపరంగానే జీవిస్తున్నాం. ఈ ప్రపంచమే నిత్యం అనుకుంటున్నాం, ఇదే సత్యం అనుకుంటున్నాం. ఈ విధంగానే ప్రతి మానవుడు కూడా తన జీవితాన్ని గడిపేస్తున్నాడు తప్ప అసలు రహస్యం ఏదైతే ఉందో, ఈ పరిమితమైన ఆత్మ పరమాత్మలో లీనమవ్వాలి అనేటువంటి ఆ ధ్యాస ఏ మానవుడికి కూడా సహజంగా ఉండదు. ఎప్పుడు వస్తుంది అంటే కొన్ని లక్షలు గడిచిన తర్వాత ఒక సద్గురువు సంపర్కం వల్ల కానీ, ఒక అవతారుడు సంపర్కం వల్ల కానీ ఈ ధ్యాస కలుగుతుంది. అది కలగడానికి కూడా ముఖ్యంగా మనం చేసుకునేటువంటి గత జన్మలో ఉండేటువంటి సంస్కారాలు కారణమవుతాయి. ఆ సంస్కారాలు మనకి ఏ విధంగా డెవలప్ అవుతున్నాయో వాటిని బట్టి మన ఆత్మ పురోగమనం ఉంటుంది. ఇది పెద్ద సైన్స్. ఇది ఎవల్యూషన్ ప్రకారం, పరిణామక్రమ ప్రకారం గ్యాస్ లైక్ ఫార్మ్స్, అక్కడి నుంచి మొదలైంది ఆత్మ. గ్యాసెస్ కూడా కాదు, గ్యాస్ లైక్ ఫార్మ్స్ అన్నారు బాబా గాడ్ స్పీక్స్ లో. అంటే వాయువు లాంటి రూపాలు. ఆ వాయువు లాంటి అంటే వాయువే అసలు కనబడదు. అలాంటి వాయువు లాంటి రూపంలో మొదట ఆత్మ ప్రవేశించింది. తర్వాత అది లోహంగా మారింది, ఇది శిలగా మారింది, తర్వాత ఖనిజంగా మారింది. ఇవన్నీ ఎవల్యూషన్ మనకి తెలుసు. ఆ ఎవల్యూషన్ ప్రకారం వృక్షము, తర్వాత క్రిమికీటకాదులు, తర్వాత జంతువు. ఆ జంతువు దగ్గరకు వచ్చిన తర్వాత కదలిక వచ్చింది ఆత్మకి. అంతవరకు వృక్షం వరకు కూడా కదలిక లేదు. జంతు పరిణామం వచ్చిన తర్వాత కదలిక వచ్చింది. ఆకలి, నిద్ర ఇవన్నీ కూడా వచ్చాయి. జంతువు ద్వారా కోతి, కోతి ద్వారా మానవుడు. ఈ విధంగా పరిణామ క్రమంలో మానవుడు వచ్చిన తర్వాత మానవుడికి పరిపూర్ణ మనసు వచ్చింది. ఈ మనసు వచ్చిన తర్వాత ఈ మనసుతో ఆలోచించి ఈ మనసును ఉపయోగించుకుని నేనెవరిని, నేతి 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 అని కొన్ని లక్షల జన్మలు గడిచిన తర్వాత ఇది నేను కాదు, ఇది నేను కాదు అంటే మరి నేనేమిటి, నేను పరమాత్మని అనేటువంటి ఆ స్థాయికి ఎదగడం కోసం ఈ తాపత్రయం అంతా పడుతున్నాం. సరే, మానవుడిగా వచ్చేసం అయిపోయింది. వచ్చిన తర్వాత భగవంతుడిగా మారడానికి ఇన్ని తాపత్రయం పడుతున్నాం. కానీ ఏ విధంగా చేరుకుంటే ఇది తొందరగా జరుగుతుంది ఈ ప్రక్రియ అనేది ఆలోచించట్లేదు. మనం గతంలో మన అన్ని మతాల వాళ్ళకి ఉన్నాయి. మన హిందూ మతం తీసుకున్నట్లయితే ఎన్నో పురాణాలు, ఇతిహాసాలు, భగవద్గీత ఇవన్నీ ఉన్నాయి. వాటన్నింటిలో కూడా చెప్పారు
ఆ చెప్పినవన్నీ కూడా సంస్కృత గ్రంథాల్లో ఉన్నాయి. వాటిని చదువుకుని వాటిని కరెక్ట్గా మనం అవగాహన చేసుకుని అర్థం చేసుకుని ఆ విధంగా ఆచరించడం అనేది చాలా కష్టతరం అయిపోయింది. అందుకనే అవతాడు మళ్ళీ మళ్ళీ రావాల్సి వస్తుంది. ఇది అవతాడు అవసరమే. ఇది యాక్చువల్ చెప్పాలంటే యావత్ సృష్టి కూడా ఆయన నీడ. అవసరము తన లేక అని కాదు, అవసరము తనకు ఉంది కాబట్టి యావత్ సృష్టి తన నీడే కాబట్టి తన నీడను తనలో లీనం చేసుకోవాల్సిన అవసరం ఆయనకే ఉంది. నీడ ఏం చేస్తుంది? నా నీడ నేను ఎండలో నుంచుంటే నా నీడ ఏదేం చేయగలడా? నేను నా కదలికలను బట్టి నా నీడ ఉంటుంది. మధ్యాహ్నం 12 గంటలకు నుంచుంటే నా నీడ కనబడదు. ఉదయం నుంచుంటే వెనక కనిపిస్తుంది, సాయంత్రం నుంచుంటే ముందు కనిపిస్తుంది. ఈ విధంగా నీడ మారుతుంది తప్ప అసలు అవతాడు ఉన్నాడు కాబట్టి సృష్టి ఉంది. అవతాడు లేకపోతే సృష్టి లేదు. అవతాడు ఆయనలో లీనం చేసుకోవాలంటే ఆయన తలుచుకుంటే యావత్ సృష్టిని నేను లిత్తకాలంలో నాలో లీనం చేసుకోగలను ఆయనే చెప్పాడు. కానీ ఆయన సంకల్పం ఏమిటి అంటే ఈ ఈ ఏదైతే ఆత్మ ఉందో ఈ ఆత్మ ప్రబోధం కావాలి. ఈ ఆత్మ ప్రబోధం ఎలా వస్తుంది? ఆత్మ తనంత తానుగా తన సంస్కారాలు ఏవైతే ఉన్నాయో తన స్వయం కృషితోటే చేసుకోవాలి. దీనికి మెయిన్ కారణం అంటే మనసు అనేది ఉంది కాబట్టి ఈ మనసు పోదు కాబట్టి ఈ మనసు నాశనం చేసుకోవాలి కాబట్టి చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనసు నాశనం అంటే మనసు అవదు, నాశనం అవదని ఆయన చెప్పేశారు. నీ మనసు నువ్వు నాశనం చేసుకోవడం అంటే నీ మీద నువ్వు మొగ్గేసుకోవడమే. మన మీద మనం మొగ్గేసుకోగలం, వేసుకోలేం కదా. ఆ విధంగానే ఉంటుంది. అందుకని పోనీ సహకరిస్తాడంటే నీ సంస్కారాలు వస్తున్నాయి, నేనేం చేయగలను? నీ సంస్కారాలను ఖర్చు పెట్టుకోవాల్సిన రీతిలో నువ్వు ఖర్చు పెట్టుకున్నట్లయితే ఆ మనసును సద్వినియోగపరుచుకున్నట్లయితే అప్పుడు నీకు దాని యొక్క ఫలితం వస్తుంది. ఆ మనసుని ఏ విధంగా సద్వినియోగపరచుకోవాలి అన్నట్లయితే మనకు వచ్చేటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రాపంచపరంగా వస్తున్నాయి కాబట్టి ప్రాపంచపరంగా వచ్చే ఆలోచనల్ని ఆధ్యాత్మికంగా మలుచుకోవాలి. ఆధ్యాత్మికంగా మలుచుకున్నప్పుడు మనం ఏమవుతుందంటే మనకి గత జన్మలో సంస్కారాలన్నీ కూడా ప్రాపంచపరంగా ఉన్నాయి, అవే ఎక్కువ ఉంటాయి. అందుకని ప్లస్ పాయింట్ అవే ఎక్కువ ఉంటాయి కాబట్టి వాటిని తగ్గించుకోవడం కోసం ఇప్పుడు మన ఆధ్యాత్మికపరమైన ఆలోచనలు వాటిని తగ్గిస్తాయి. అప్పుడు ఆధ్యాత్మికపరమైన ఆలోచన అంటే హృదయ భావనే ఆధ్యాత్మిక ఆలోచన. అది అంతర్గతంగా ఉంది కాబట్టి ఈ హృదయం మనస్సు రెండు సమన్వయం చేసుకోవాల్సిన ఆ అవసరం, ఆ జిజ్ఞాస, ఆ విజ్ఞత ఎవరికి ఉండాలి? మానవుడికి ఉండాలి. నా మనసుని నేను హృదయంతో చేయాలి. హృదయ మన సమ్మేళన సమతుల్యత, హృదయ మన సమ్మేళన సమతుల్యత ఏదైతే ఉందో ఆ సమతుల్యతను తీసుకురావాల్సిన బాధ్యత ప్రతి మనిషికి తనకు తానుగా చేసుకునే ప్రక్రియ అది. భగవంతుడు ఎలా సహకరిస్తాడు అంటే నువ్వు ఆయన చెప్పినట్లు విని ఆయనను సంతోషపెట్టే రీతిలో నువ్వు మసులుకున్నట్లయితే ఆయన కృప నీకు ప్రసరిస్తానని చెప్పాడు ఈ అవతారంలో మెహర్ బాబా స్వయంగా. గత అవతారాల్లో ఆ విషయాలు కూడా మనకి తెలియవు, ఎవరు చెప్పలేదు ఇలాగా. ఈ అవతారంలో మనం మెహర్ బాబాని ఎందుకు పట్టుకోవాలంటే అందుకే పట్టుకోవాలి. మెహర్ బాబా మనకి స్వయంగా చెప్పారు కాబట్టి హృదయ మన సమ్మేళన సమతుల్యత ఏదైతే ఉందో ఆ ప్రక్రియ మనలో మనమే చేసుకోవాలి. కాబట్టి మనకి ఎక్కువ శాతం ప్రాపంచపరంగా ఆలోచనలు వస్తున్నాయి కాబట్టి ప్రాపంచపరమైన చర్యలు తగ్గించుకుని ఇవన్నీ కూడా నిమిత్త మాత్రంగా చేసుకుని మనకి ఎంతవరకు అవసరం అంతవరకే మాట్లాడి ఎంతవరకు అవసరమే అంతవరకే మనం, ఎందుకంటే జీవించాలి కాబట్టి మనసు అవసరం. ఈ మనసు లేకుండా ప్రాపంచపరంగా జీవించలేము. ప్రాపంచపరంగా సొసైటీతో జీవించాలి, కుటుంబంతో జీవించాలి, ఇవి అవసరాలు ఉంటాయి. ఈ అవసరాలను తీర్చుకోవాలి కాబట్టి అక్కడ మనసు అవసరం అవుతుంది, తప్పదు. అందుకని అది ఎంతవరకు అవసరం అంతవరకే, ఇంకా ఎక్స్ట్రా వెళ్ళకూడదు. మిగతా సమయం అంతా కూడా ఆధ్యాత్మిక పరంగా వినియోగించుకుంటూ ప్రయత్నించాలి. అది స్థితప్రజ్ఞత అంటే అది. ఆ స్థితప్రజ్ఞతను సాధించాలి ప్రతి మానవుడు కూడా. ఆ స్థితప్రజ్ఞతను సాధించినప్పుడు తప్పనిసరిగా వాడు విజయాన్ని చేకూర్చాడు. టైం అయిపోయిందా? చెప్పండి, అయిపోతే టైం అయితే నాకు చెప్పండి. ఓకే. ఆ స్థితప్రజ్ఞని సంపాదించుకోవడం కోసమే ప్రతి మనిషి వాడి యొక్క కృషి చేయాలి. అందుకని అవసరం తన లేక కాదు, ఆయన అవసరం ఉంది, మన అవసరం ఉంది. మనకేమో బాధ్యత ఆయన అవసరం, మన ఆయనలో లీనం చేసుకోవాల్సిన అవసరం ఆయనదే, బాధ్యత మనది. ఆయన చెప్పినట్టు వినాలి. మనం ఖచ్చితంగా ఎప్పటికైనా సరే ఇది ప్రతి హక్కు అని చెప్పారు. ఇది జన్మ హక్కు. ఏమిటి అంటే నీకు ఆధ్యాత్మిక స్వాతంత్రాన్ని సంపాదించుకోవడం నీ జన్మ హక్కు అన్నారు.
అందుకని చెప్పి మన జన్మ హక్కు కాబట్టి ఇది ప్రతి ఆత్మ కూడా పరమాత్మలో లీనవలసి ఉంది కాబట్టి ఎంతవరకు వచ్చేసాం అసలు పదార్థాన్ని కూడా పట్టుకున్నాం. గత అవతారాల్లో ఎవరిని పట్టుకున్నామో మనకు తెలియదు, కానీ ఇప్పుడు అసలైనటువంటి అవతారుడు అవన్నీ సింప్లిఫై చేసేసాడు కాబట్టి ఈ సింప్లిఫై సిస్టంలో అడుగు పెట్టేశాం కాబట్టి మనం భూమికలోనే ఉన్నామని అనుకోవాలి. ఒక మొదటి భూమికలోనే ఎక్కడ ఉంటే కూడా ఉండొచ్చు, మనకి ఆశ్చర్యం లేదు. ఎందుకంటే యుగావతారుడు ఇది స్ప్రింగ్ టైడ్ ఆఫ్ క్రియేషన్ అన్నారు కాబట్టి యావత్ సృష్టికి వసంతకాలం ఆయన వచ్చినప్పుడు ఆయన చేసే పని బాహ్యంగా ఏమీ కనిపించదండి. మీ యొక్క ఆత్మ మీదే పడుతుంది తప్ప మెహర్ బాబా ఏం చేశారు అంటే భౌతికంగా మీకు అమ్మాయికి కాదో పెళ్లి చేశాడా, లేకపోతే ఇల్లు కట్టించాడా, లేకపోతే మీకు అబ్బాయికి సీట్ ఇప్పించాడా, ఉద్యోగం ఇప్పించాడా, ఈ భౌతికమైనటువంటి ఈ లబ్ధిని ఎంత మాత్రం కూడా మనం ఆలోచించి ఆ విధంగా మనం జీవితాన్ని గడపడానికి వీరలేదు. మెహర్ బాబా అలాంటి సహాయాలు చేయడానికి ఈ చిల్లర కోరికలు తీర్చడానికి రాలేదు. కాబట్టి అసలైన వస్తువు నీకు కూడా తెలియదురా బాబు, ఆ తెలియనటువంటి విషయాన్ని నేను చూసుకుంటాను అది అని చెప్పి మరి పదే ఆయన ఎందుకు రావాల్సి వస్తుంది? అవసరం బుతాను లేకపోతే 5361 సార్లు వచ్చాడు ఆయన భూమి మీదకి. ఇన్నిసార్లు రావాల్సిన అవసరం ఏముంది ఆయనకి? అవసరం లేకుండాను, అవసరం ఉంది కాబట్టి వచ్చాడు. అందుకే అవసరం మన బాధ్యత ఉంది. మన బాధ్యత ఏమిటంటే కంపల్సరీగా ఆయన్ని పట్టుకోవడం, ఆయన కొంగుని పట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన వచ్చినప్పుడు ఆయన్ని గమనించాల్సిన అవసరం ఉంది. నోరు పప్పైపోయేటట్టు అన్ని చోట్ల కూడా మెహర్ బాబా డిస్కోర్సెస్ అందరూ చెబుతున్నారు, అన్ని వింటూ కూడా మళ్ళీ మనము ఈ ప్రపంచం అంటే ఇది మ్యాగ్నెట్ లాంటిది ఈ ప్రపంచం, అందుకని అట్లా లాగేస్తోంది మనల్ని, మన హృదయాన్ని ఈ ప్రాపంచపరంగానే లాగేస్తాం తప్ప ఆధ్యాత్మిక పరంగా మనం దాన్ని కంట్రోల్ చేసుకునేటువంటి అశక్తులు అవుతున్నాం. ఆ అశక్తి నుంచి ఆయన్ని కాపాడాలి. ఇంకేది కోరుకోకూడదు. డిజైర్ ఈజ్ యువర్ డిజైర్ అన్నారు కాబట్టి కోరికారాహిత్యమే నీ కోరిక కాబట్టి ఆ కోరికారాహిత్యాన్ని నువ్వు కోరుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి నువ్వు కోరుకో. అది ఏం కోరుకుంటావు? నాకే కోరిక వద్దు అనే కోరిక కోరుకో. అప్పుడన్నీ నేను చూసుకుంటాను, నీ అవసరాలను నేను తీరుస్తానని చెబుతున్నారు. అందుకని ఆ కోరిక నువ్వు తీర్చుకున్నట్లయితే అదే కోరిక, మనకి ఇంకే కోరిక అక్కర్లే. ఆ కోరిక ఒక్కడే కావాలి, నాకే కోరిక వద్దు బాబు అనే కోరిక కోరుకున్నట్లయితే నిజమైనటువంటి వైరాగ్యం అదే కదా. ఇంకంతకంటే వైరాగ్యం ఉంది? నేనే కర్మకాండలు చేయమని లేదు, ఆయన ఇలా ఉపవాసం చేయమని లేదు, జాగరణ చేయమని లేదు, లేకపోతే నిన్నేమో తలకి నిలబెట్టి తపస్సు చేయమని లేదు. ఇవన్నీ సింప్లిఫై చేస్తారు. నువ్వు ఎలా బతుకుతున్నావు అలాగే బతుకు, న్యాచురల్గా బతుకు, కానీ నిజాయితీగా బతుకు, నువ్వు ఉన్నట్టుగా బతుకు, ఆనెస్ట్గా బతుకు, హ్యూమిలిటీ కావాలి, నమ్రత కావాలి, నీ ఎదురు వాళ్ళని ఎవరిని కూడా కష్టపెట్టకుండా మాట్లాడు, ప్రేమగా ఉండు, ప్రేమతత్వాన్ని అలవరుచుకో, నువ్వు ప్రేమగా ఉండి ఎదురు వాళ్ళకి ప్రేమ పంచిపెట్టు. అలా ప్రేమను పంచిపెట్టున్నట్లయితే నీకు ఆ ప్రేమతత్వంలో నువ్వు ఉన్నట్లయితే నేను నీ వాడిని అయిపోతాను, నువ్వు నా మీదే జారలపడు, నువ్వు నా వాడు అయిపోయావంటే అన్ని నేనే చూసుకుంటాను. ఎన్ని విధాలుగా, ఎన్ని శత విధాలుగా చెబుతున్నారు. ఎగ్జామినేషన్కి వెళ్తుంటే స్టూడెంట్కి ఎన్ని రకాలుగా చెప్తారో, ఎంసెట్ ఎగ్జామినేషన్కి వెళ్తుంటే వాడికి ఈ మ్యాథ్స్ ఇలా చెయ్యి, ఈ ప్రాబ్లం ఇలా వస్తే ఇలా సాల్వ్ చేసుకోవచ్చు, ఇన్ని స్టెప్లు అక్కర్లేదు, స్టెప్ ఉంది, ఒకవేళ నీకు టైం అయిపోతుంటే ముందు నీకు వచ్చిన టిక్ పెట్టుకో, తర్వాత ఇన్ని రకాలుగా చెప్తాడు టీచరు స్టూడెంట్కి. అంతకంటే ఎక్కువగా మెహర్ బాబా మనకి చెప్పారే. మరి ఇవన్నీ కూడా మనం చెప్పేసుకుని ఊరుకోవడం కోసం, లేకపోతే కథలు చెప్పుకుని వాళ్ళకి ఇలా జరిగింది వీళ్ళకి ఎలా జరిగింది అని చెప్పేసి ఆ కథలని మనం చెప్పుకుందిగా, అలా కాదు కదా. మనం కేవలం మనం ఆచరించడం కోసం చెప్పాడు. ఆచరణాత్మక జీవనమే ప్రధాన అంశము. మీరు ఎన్ని చదవండి, ఏం చెప్పండి, ఒకటే సబ్జెక్టు మెహర్ బాబాది. ఆచరణాత్మక జీవనం అదొక్కటే సబ్జెక్టు, ఇంకే సబ్జెక్టు లేదండి నా దృష్టిలో. అయితే చదువుకోవచ్చు, నాలెడ్జ్ కోసం ప్రపంచం, నీ బుద్ధితోటి ఎన్ని ఆలోచించినా, నీ తెలివితేటలతో ఎంత ఆలోచించినా నువ్వు నన్ను చేరుకోలేవు. ఈ జ్ఞోసిస్ అనేది ఏదైతే ఉందో, ఆ దివ్య జ్ఞానం ఏదైతే ఉందో అది నీకు ప్రసాదించవలసింది, నీకు రావాల్సిందే. అది నీ జ్ఞానమే అసలైన జ్ఞానము అని చెబుతున్నారు. మనం ఇంటలెక్చువల్ గా ఎన్ని చదివినా కూడా దానివల్ల ప్రయోజనం లేదు. అందుకని ఆ విధంగా మనం కృషి చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి బాబా మనకి ఈ అవతారంలో ఇంత అవకాశం ఇచ్చారు కాబట్టి ఆ అవకాశాన్ని మనందరం కూడా సద్వినియోగం చేసుకోవడం కోసం ప్రతి ఒక్కళ్ళు, ప్రతి భావ ప్రేమికుడు కూడా ఆచరించవలసిన అవసరం ఉంది అని చెప్పి ఈరోజు ఈ విధంగా నేను తెలియజేస్తున్నాండి. ఉన్న టైంలో సమయం అయిపోయింది. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి.
జై బాబా అండి. జ్యోతి మేడం గారు ఇక్కడ నా సైడ్ అయిపోయిందమ్మా, మీరు చూసుకోండి. జై బాబా అండి. జై బాబా అండి. పన్నగేశ్వరరావు గారు నిజంగా ఎన్నో మంచి మంచి విషయాలు మాకు చెప్పారు. బాబా చెప్పింది ఒక్కటే చెప్పారు, నువ్వు నా గురించి చెప్పే ముందు నువ్వు ఆ విధంగా ఆచరించి మిగతా వాళ్ళకి చూపించు ఎస్ అని. అదే మెయిన్ పాయింట్. ఎస్ మీరు కూడా చాలా చక్కగా మాకు వివరించి చెప్పారండి. మీకు అనేక అనేక ధన్యవాదాలు. మీకు ఈ మధ్యలో జై ఎప్పుడైనా వీలున్నప్పుడు అలాగే ఈ టీమ్స్ లో పాల్గొని, ఈ స్కైప్ లో జూమ్ లో పాల్గొని మాకు అనేక అమూల్యమైన విషయాలన్నీ మాకు మీ ద్వారా వినాలని ఉంది. మీరు ఎప్పుడైనా వీలు చూసుకొని చెప్తే మేమంతా ధన్యవాదాలు తెలుపుకుంటామండి. మీకు జై బాబా. అనేక జై బాబాలండి. జై జై బాబా. బాబా అండి. జై జై బాబా. బాబా. ఇప్పుడు హారతి. జై బాబా అండి. నాకు కొంచెం కనిపించడం లేదు. ఎవరైనా హారతి బాబాకి పాడవలసిందిగా కోరుకుంటున్నాను. జై బాబా చేయండి అండి. జ్యోతి గారు, మీరు చేయండి. నేను చేసిద్దా? మీరు చేయండి. సులోచన అనుకుంటాను కదా. సులోచననా మీరు? నేను అరుణ అండి, చేయండి. అరుణ. అరుణ గారా? మీరు చెయ్యండి. అరుణ గారు మీరు చేయండి. బాబా హారతి ఇవ్వండి. జై బాబా. హలో, చేయండి జ్యోతి గారు, చేయండి. నేనే చేసిదా? సరే అయితే. अवतार मेहर बाबा की जय। आदि सचेतन शांति निकेतन नमो ब्रह्म आओ मेहरु प्रभु आरती अपनाओ मेहरु प्रभु आरती अपनाओ प्रेम दीप में ही जलाऊं निबिड़ अंधेरा मिटता पाऊं अपना सब कुछ तुम है चढ़ाऊं तुम मुझको सरसाओ मेहरु प्रभु आरती अपनाओ मेहरु प्रभु आरती अपनाओ जीवन की हर सांस हमारी बन जाए प्रभु गति तुम्हारी हे करुणा कर लीलाधारी हे करुणा कर लीलाधारी तुम करुणा बरसाओ मेहरु प्रभु आरती अपनाओ मेहरु प्रभु आरती अपनाओ बने आरती जीवन मेरा आदि अंत का लय हो घेरा खुले नयन और दिखे सवेरा खुले नयन और दिखे सवेरा तुम मुझ में छा जाओ मेहरु प्रभु आरती अपनाओ मेहरु प्रभु आरती अपनाओ आदि सचेतन शांति निकेतन आदि सचेतन शांति निकेतन नमो ब्रह्मा आओ मेहरु प्रभु आरती अपनाओ मेहरु प्रभु आरती अपनाओ मेहरु प्रभु आरती अपनाओ। अवतार मेहर बाबा की जय। प्रेतमा मेहर प्रभु की जय। परब्रह्म परमात्मा मेहर बाबा की जय। జై బాబా అండి. అందరికీ జై బాబా. ఈ సమావేశం ఇంతటితో ముగిసిందండి. మళ్ళా మనం రేపు మధ్యాహ్నం
11:30కి అందరం సమావేశం అవుతాం. అంతవరకు అందరికీ జై బాబా అండి. జై జై బాబా బాబా జై అండి. బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. జై బాబా అండి. అందరికీ జై మెహర్ బాబా. జై బాబా అండి. అందరికీ